అంగన్వాడీలో ఇచ్చే బాలామృతం పిండితో ఒక్కసారి గులాబ్ జామున్ ట్రై చేసి చూడండి. నిజంగా ఎంత జ్యూసీగా వస్తాయంటే అంత బాగుంటాయి. టేస్ట్ కూడా సరైన మెజర్మెంట్స్ అలాగే పక్కా టిప్స్ తో కనుక మీరు ఈ గులాబ్ జామున్ ట్రై చేశారంటే నిజంగా చాలా జ్యూసీగా వస్తాయి. లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోయినట్లయితే ఒక కప్పు బాలామృతం పిండి బరకగా ఉంటుంది కాబట్టి దీన్ని మిక్సీ జార్ లో ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసుకున్న పిండిని జల్లించుకోవాలి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ టిప్ అయితే చెప్తాను. మీరు యూజ్ చేసే జల్లెడ పిండి జల్లెడ అయ్యి ఉండాలి. సో నేను ఇక్కడ యూజ్ చేసింది పిండి జల్లెడ అయితే కాదు. నిజానికి ఇది కొంచెం రవ్వ లాగానే వచ్చింది. మరీ బరకగా లేదు, అలా అని మరీ సాఫ్ట్ గా అయితే లేదు, సెమీ సాఫ్ట్ గా అయితే ఉంది. సో అందుకనే ఈ టిప్ అయితే మీకు యూజ్ అవుతుందని చెప్తున్నాను. పిండి ఎంత సాఫ్ట్ గా ఉంటే గులాబ్ జామున్ అంత పర్ఫెక్ట్ గా వస్తాయి, అంతే క్రాక్స్ లేకుండా ఉంటాయి అన్నమాట. సో మనకి పిండి కొంచెం బరకగా ఉన్నట్లయితే ఖచ్చితంగా క్రాక్స్ అనేవి వస్తాయి. మనం బాస్ చేసినప్పుడు విడిపోవడం అయితే ఖాయం. సో పిండి అనేది చాలా జాగ్రత్తగా జల్లించుకోవాలి. సో అలాగే నేను జల్లించిన పిండి అయితే ఒక కప్ అయింది. అదే కప్పుతో మరొక కప్పు గోధుమ పిండిని అయితే తీసుకొని యాడ్ చేసుకోవాలి. మనం పిండి తీసుకుంటున్నప్పుడు లెవెల్లో సెట్ చేసుకొని ఇలా మెజర్మెంట్ అయితే తీసుకోవాలన్నమాట. సో ఇలా తీసుకున్న మెజర్మెంట్ లోకి మనం ఒక కప్పు అంగన్వాడీ పిండి అలాగే ఒక కప్పు గోధుమ పిండి, పించ్ ఆఫ్ సాల్ట్, పించ్ ఆఫ్ బేకింగ్ సోడా అయితే ఖచ్చితంగా వేయాలి. అలాగే దీనిలో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకొని వేసిన నెయ్యి అంతా కూడా పిండికి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. నిజానికి ఈ పిండి నెయ్యి ఎంత పట్టిందో దీనిలోనే తెలిసిపోతుంది అనమాట. మనం గనక ఈ పిండి అంతా బాగా కలిపిన తర్వాత ఒక ముద్దలాగా ఫామ్ అయితే గనక పిండికి నెయ్యి అనేది సరిపోయినట్టు అనమాట. సో ఒకవేళ విడిపోతున్నట్లుగా అనిపిస్తే మనం ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని మళ్ళీ బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి పిండి ముద్ద చేసుకున్నట్లయితే ఇలా అయితే ఉండాలన్నమాట. ముద్ద చేస్తే విడిపోయినట్లుగా ఉంటే ఇక పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయినట్టే ఇక పిండి మాత్రం. అలాగే దీనిలో కాచి చల్లార్చిన పాలు వేసుకొని కొంచెం పాలను వేసుకుంటూ ఇక పిండిని అయితే కలుపుకుంటూ ఉండాలి. అలాగే పిండిని ఎంత గట్టిగా ప్రెస్ చేస్తే అంత పర్ఫెక్ట్ గా అయితే పిండి ముద్ద అయితే తయారవుతుంది. చపాతీ ముద్దలాగా చేసుకుని ఒక 5 మినిట్స్ రెస్ట్ పొజిషన్ లో అయితే ఉంచాలి. సో ఇలా చేసుకున్న పిండిని మనం పాలతోనే కాదు నీళ్ళతో అయినా చేసుకోవచ్చు, కానీ పాలతో చేసుకుంటే కనుక టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. యాక్చువల్లీ గులాబ్ జామున్ పిండి అనేది చాలా సాఫ్ట్ గా ఉంటుంది కాబట్టి వెంటనే బాల్స్ అయితే చేసేసుకోవచ్చు. కానీ ఇది అంగన్వాడీ పిండితో చేసే గులాబ్ జామున్ కాబట్టి కొంచెం పిండి అనేది కొంచెం టైట్ గానే ఉంటుంది. మీరు ఏం కంగారు పడిన అవసరం లేదు. మన చేతులకి నెయ్యి అప్లై చేసుకొని చక్కగా బాగా ప్రెస్ చేస్తూ ఇలా పిండి ముద్దను తీసుకొని అరచేతుల్లో పెట్టుకొని చక్కగా గుండ్రంగా అయితే ఇక బాల్ అయితే చుట్టేసుకోవడమే. సో బాగా గట్టిగా ప్రెస్ చేసినట్లయితేనే బాల్ అయితే రెడీ అవుతుంది అనమాట. సో ఎటువంటి క్రాక్స్ లేకుండా వీడియోలో చూపిస్తున్న విధంగానే కొంచెం పిండిని చేతిలోకి తీసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇక పిండి ముద్దను అయితే ఇలా రౌండ్ బాల్ లాగా చుట్టుకోవాలి. అనేది లైట్ గా బరకగా ఉండటం వల్ల నాకు క్రాక్స్ అనేవి కొంచెం లైట్ గా వచ్చినాయి. బట్ అయితే నెయ్యి కొంచెం ఎక్కువగా వాడి ఇక బాల్స్ అయితే చేశాను. బట్ ఏంటంటే ఆయిల్ లో డీప్ ఫ్రై చేసేటప్పుడు మాత్రమే బాల్స్ అయితే కొంచెం క్రాక్స్ వచ్చినట్టుగా అయిపోయినాయి అనమాట. 2-3 బాల్స్ చేయగానే కొంచెం టైం ఎక్కువగా తీసుకున్నట్టుగా అనిపించింది అనమాట. సో అందుకనే షుగర్ సిరప్ అయితే రెడీ చేయలేదు. బాల్స్ అన్ని కూడా రెడీ చేసుకున్న తర్వాత షుగర్ సిరప్ అయితే ప్రిపేర్ చేయబోతున్నాను. షుగర్ సిరప్ కోసం ఒక గ్లాసు షుగర్ తీసుకొని ఒక గ్లాస్ వాటర్ అలాగే 2 యాలచీలు వేసి షుగర్ కరిగేంత వరకు కూడా కరిగించుకుంటున్నాను. ఈలోగా బాల్స్ అన్నిటిని కూడా డీప్ ఫ్రై అయితే చేయబోతున్నాను అనమాట. షుగర్ అంతా కూడా మెల్ట్ అవడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈ గ్యాప్ లో మనం బాల్స్ అనేవి ఫ్రై చేసేసుకోవచ్చు. సో అందుకనే ఆయిల్ అనేది ఎక్కువగా హీట్ అవ్వకుండానే ఇక బాల్స్ అన్నిటిని కూడా ఫ్రై చేసేస్తున్నాను. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ అయితే బయటపడింది అనమాట. సో నేను గులాబ్ జామున్ అనేది పిండి అనేది కొంచెం బరకగా తీసుకోవడం వల్లే యాక్స్ వచ్చాయన్నమాట. యాక్చువల్లీ ఆయిల్ కూడా ఎక్కువగానే ఉండాలి. సో ఆయిల్ అనేది కొంచెం తక్కువ కూడా అవడంతో ఇక బాల్స్ అనేవి సరిగ్గా మూవ్ అవ్వలేకపోయినాయి అనమాట. సో అందుకనే డీప్ ఫ్రై అనేది చేసేటప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉన్నప్పుడే డీప్ ఫ్రై అనేది చేసుకోవాలన్నమాట. సో మంచిగా పర్ఫెక్ట్ గా రావాలి అంటే రౌండ్ గా ఇక గులాబ్ జామున్ కి ఆయిల్ ఎక్కువ కావాలి, అలాగే పిండి కన్సిస్టెన్సీ కూడా మంచిగా ఉండాలి. మరో పక్క షుగర్ అయితే మెల్ట్ అయిపోయింది. ఇక పాకం కూడా రెడీ అయిపోయింది. జస్ట్ మనం టచ్ చేస్తే అంటుకున్నట్టుగా ఉంటుంది అనమాట. సో అలా అయితే ఇక షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయినట్టు అనమాట. అసలు తీగ పాకం అవసరం లేదు, లేత పాకం అవసరం లేదు, జస్ట్ నార్మల్ గా అయితే ఉంటుంది కదా గులాబ్ జామున్ పాకం. ఇక గోల్డెన్ బ్రౌన్ లో వేయించుకున్న బాల్స్ ని తీసుకువెళ్లి వేడిగా ఇక షుగర్ సిరప్ లో వేసేయడమే అనమాట. ఒక పక్క షుగర్ సిరప్ చాలా వేడిగా ఉండాలి, అలాగే బాల్స్ కూడా వేడిగా ఉంటేనే మనకి హాఫ్ అన్ అవర్ లో ఈ జ్యూసీగా అంగన్వాడీ పిండితో ఈ గులాబ్ జామున్ అయితే రెడీ చేసేసుకోవచ్చు. మా చిన్నతనంలో అయితే బాలామృతం పిండిని అట్లే తినేస్తూ ఉండేవాళ్ళం, లేకపోతే దిబ్బరొట్లు అయితే చేసి పెడుతూ ఉండేవాళ్ళు అనమాట పెద్దవాళ్ళు. కానీ ఈ విధంగా అయితే ఎప్పుడు చేయలేదు. సో అలాగే బాలామృతం పిండితో దోశలు అయితే వేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అలాగే ఎప్పటికప్పుడు ట్రెండ్ అనేది మారిపోతూనే ఉంది. సో అలాగే బాలామృతం పిండితో కూడా రకరకాల రెసిపీస్ అయితే మన ముందుకు వస్తూనే ఉన్నాయి అనమాట. అందులో భాగంగానే ఈ గులాబ్ జామున్ కూడా ట్రై చేసి చూడండి. ఈ బాలామృతం పిండితో నిజంగా చాలా జ్యూసీగా ఎంత టేస్టీగా ఉంటుందంటే అమృతం లాగా ఉంటుంది. నేను చెప్పిన కొలతలతో అలాగే సరైన టిప్స్ తో కనుక మీరు ఈ గులాబ్ జామున్ చేశారంటే నిజంగా చాలా టేస్టీగా వస్తాయి. వీలైతే ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ చిన్న లైక్ ఇచ్చి కుదిరితే కాస్త సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి. ఉంటాను, బాయ్, థ్యాంక్ యూ.